ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజ్ అయింది అఖండ పార్ట్ 2. ఫస్ట్ మద్రాస్ హైకోర్టులో కేసు ఉండడం, వాయిదా పడడం, మొత్తానికి అన్ని లైన్స్ క్లియర్ చేసుకొని సినిమా రిలీజ్ అవ్వడం. అప్పటికి కూడా టికెట్ రేట్ల పెంపు పైన ఎవడో అడ్రస్ లేనోళ్ళు దాని గురించి ఒక చర్చను దారి తీసి కోర్టులో కేసులు వేయడం. ఎట్లా నిలబడవు ఇలాంటివి, జస్ట్ ఏదో ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది. ఇట్లా ఉంటారు, సరే వాళ్ళ గురించి ఎందుకులే. కానీ ఆ తర్వాత కోర్టు స్టే విధించని వార్తలు రావడం, అలాంటిది ఏం లేదు, మీరు హ్యాపీగా కొనుక్కోండి అని నిర్మాణ సంస్థ చెప్పడం. బుక్ మై షోలో కూడా టికెట్స్ అలాగే ఉండడం. మొత్తానికి నిన్నటి ప్రివ్యూస్ అయితే అయిపోయింది. ఈరోజు మళ్ళీ ఆ అడ్రస్ లేని వ్యక్తి తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ధిక్కరించి మరీ బుక్ మై షో టికెట్లు అమ్మేసింది. అఖండ 2 ఏదో బిజినెస్ చేసింది. సింగిల్ స్క్రీన్ 50 రూపాయలు, మల్టీప్లెక్స్లో 100 రూపాయలు పెంచుకొని నిన్న ప్రీమియర్స్ 600కి వేశారు. అదేంటి ఇదేంటి అని చెప్పేసి, ఏంటి ఎక్కడి నుంచి వస్తారో వెళ్తే సింగిల్ బెంచ్ దానికి స్టే విధిస్తే, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని మళ్ళీ సినిమా బెంచ్, హైకోర్టు సినిమా బెంచ్ దాని మీద మళ్ళీ స్టే విధించింది. అఖండ నిర్మాతలకు భారీ ఊరట. ఇలాంటి అడ్డమైన కేసులు ఎప్పటికీ చెల్లవు. ఒక ప్రైవేట్ ప్రోడక్ట్ ప్రైవేట్ రేటుకి ఎంతకైనా అమ్ముకునే హక్కు వాళ్ళకు ఉంది. అది ఒక ప్రైవేట్ నిర్మాత, గవర్నమెంట్ నిర్మాతలు కాదు, గవర్నమెంట్ దర్శకులు కాదు, గవర్నమెంట్ థియేటర్లు కూడా కావు. అంతే. ప్రేక్షకుడిపై భారం అంటే దయచేసి ఆ భారం అనుకున్న వాళ్ళు దూరంగా ఉంటే బెటర్ ఇలాంటి వినోద కార్యక్రమాలకి. సరే, ఏది ఏమైనా మళ్ళీ కేసులు వేస్తున్నారు. సినిమాని ఇబ్బంది పెట్టడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ అన్ని అవరోధాలు దాటుకొని సినిమా రిలీజ్ అయ్యింది. మంచి టాక్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. కథ విషయానికి వెళ్తే, వీళ్ళు శత్రు దేశం భారతదేశంపై కన్నేసింది. నెంబర్ 1, భారతదేశాన్ని నాశనం చేయడం వాళ్ళ టార్గెట్. భారతదేశాన్ని నాశనం చేయాలి అంటే వాళ్ళకున్న ఒకే ఒక ఎమోషన్ భక్తి. ఆ భక్తి మీద దెబ్బ కొట్టాలని వాళ్ళు ప్లాన్ వేశారు. భక్తి మీద దెబ్బ కొట్టాలి అంటే ఏ దేవుడైతే ఉన్నాడు అని నమ్ముతున్నారో ఆ దేవుడు లేడు అని వాళ్ళ చేత అనిపించాలి. అది వాళ్ళ టాస్క్. కాబట్టి వీళ్ళు ఎంచుకున్న అంశం ఏంటంటే కుంభమేళ. ఒకేసారి కొన్ని కోట్ల మంది వచ్చే ప్రదేశం ఏంటి అంటే మహాకుంభమేళ. మహాకుంభమేళలో ఏదన్నా ఇన్సిడెంట్ చేస్తే దేవుడు లేడని వాళ్ళని నమ్మించాలి అనేది టాస్క్. ఇప్పుడు ఏం చేశాడు విలన్, ఇండియాలో ఎవరితోనో ఠాకూర్ అనే ఒక వ్యక్తితో చేతులు కలిపి కుంభమేళాలో ఉన్న నీళ్ళన్నింటినీ వైరస్గా మార్చాడు. అందులో మునిగిన వాళ్ళందరికీ ఆ వైరస్ సోకి చావు బతుకుల వరకు వెళ్తే దానికి విరుగుడు మందు లేక కొట్టుమిట్టాడుతున్నారు. 48 గంటలే వాళ్ళకున్న టైము. ఈలోపు వ్యాక్సినేషన్ కనిపెట్టాలి. తెలివైన అమ్మాయి జనని, బాలయ్య కూతురే. ఆ అమ్మాయికి డిఆర్డిఓలో మంచి స్థానం కల్పించారు. చిన్న వయసులోనే ఆ అమ్మాయి వ్యాక్సిన్ కనిపెట్టింది. ఈ వ్యాక్సిన్ని చేర్చాలి. వ్యాక్సిన్ కనిపెట్టారు అని తెలిసిన వెంటనే మళ్ళీ విలన్ వాళ్ళు వచ్చి వ్యాక్సిన్ ఎక్కడైతే కనిపెట్టారో దాని మీద అటాక్ చేసి ధ్వంసం చేయడం. అక్కడ నుంచి పాప తప్పించుకోవడం విత్ వ్యాక్సిన్తో పాటు. ఆమెని వెంటాడుతూ ఇంకా లాస్ట్గా ఆమెని చంపేయబోతున్నాము అనే టైంలో తనని కాపాడుకోవడానికి ఇచ్చిన మాట ప్రకారంగా అఖండ అనే రూపంలో బాలయ్య రావడం. అండ్ అక్కడి నుంచి ఈ అమ్మాయి నేను సేఫ్గా వ్యాక్సినేషన్ తెస్తున్నాను అవతల వాళ్ళకి సమాచారం ఇస్తే దాన్ని కూడా వీళ్ళు ఆపేయడం. ఇంతకీ వ్యాక్సినేషన్ చేరిందా, వాళ్ళందరూ బాగున్నారా, చేరితే ఎలా చేరింది, అండ్ శత్రు దేశం భారతదేశం పైన కన్ను వేసిందా, ఈ రేస్లో ఎవరు గెలిచారు, సనాతన ధర్మం గురించి ఇందులో చెప్పిన విషయాలు ఏంటి, ఇవన్నీ చూడాలి అనుకుంటే అఖండ పార్ట్ 2 సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. ఇకపోతే నటీనటుల పర్ఫార్మెన్స్. బాలయ్య కనిపించినంతసేపు అన్ని రూపాల్లోనూ 3 రూపాల్లో కనిపిస్తాడు. ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి కొంచెం అఖండ కట్, తర్వాత పూర్తిగా రుద్ర రూపంలో ఉన్న అఖండ, అండ్ మురళీకృష్ణ గెటప్. ఈ అన్ని వేరియేషన్స్లో బాలయ్య అద్భుతమైన నటన కనబరిచాడు. ఫైట్స్, యాక్షన్ సీన్స్
అన్నీ కూడా బాగున్నాయి. త్రిశూలం పట్టుకున్న బాలయ్యని చూస్తే నిజంగా శివుడే తాండవం చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకే అఖండ తాండవం, మళ్ళీ రుద్ర తాండవం ఇదంతా కూడా బాగా వైరల్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ మిగతా నటీనటులు కూడా అందరూ కూడా తమ ఇచ్చిన క్యారెక్టర్ పరిధి మేరకు నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వెళ్తే కెమెరా పనితనం నిజంగా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ వస్తా. నెక్స్ట్ ఆ విఎఫ్ఎక్స్ సీజీ వర్క్ కూడా చాలా న్యాచురల్గా అసలు అవన్నీ అక్కడ ఉన్నాయా అన్నట్టుగా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలి. నిర్మాతకి అప్పులు ఉన్నాయంట, ఇచ్చిన డబ్బులు పేమెంట్లు సరిగ్గా క్లియర్ చేయలేదంట అనే వార్త వచ్చినప్పుడు చాలామంది బయట ఏం వైరల్ చేశారంటే, మరి ఇక్కడే డబ్బులు లేవు, సినిమా ఎంత నాసిరకంగా తీసుంటాడో, గ్రాఫిక్స్ అంతా పాడు చేస్తుంటాడేమో, బోయపాటి అంటే గ్రాండియర్గా ఉండాలనుకుంటాడు, కానీ బడ్జెట్ లేకపోతే తను కూడా ఏమాత్రం చేస్తాడు, సరిగ్గా ఉండదేమో అని వైరల్ చేశారు. బట్ అలాంటిది ఏం లేకుండా అత్యంత 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 ఎంత హై అంటే అంత హై క్వాలిటీ విజువల్స్ 3Dలోను ఐమాక్స్ స్క్రీన్లోను చాలా నీట్గా న్యాచురల్గా ఆ శక్తికి మించి అసలు ఎంత ఖర్చు పెట్టారు అనే అంతగా ఖర్చు పెట్టారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ని బాగా మెచ్చుకోవాలి. ప్రతి సెట్ కూడా చాలా బాగుంది, అంటే న్యాచురల్గా ఉంది, చాలా బాగుంది, గ్రాండ్గా ఉంది. ఇక బోయపాటి గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఎంచుకున్న అంశం ఏంటంటే సనాతన ధర్మం గురించి జనాలకి చెప్పాలి. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఊరికే వాళ్ళ చుట్టూ పూల చొక్కాలు వేసుకొని అడ్డమైన స్టెప్పులు వేసుకుంటూ ఇంకా 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 గ్లామర్ని పెంచుకుంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేసే హీరోలా మనం ఉండకూడదు. ఈ స్థానంలో మనం ఉన్నాము అంటే మన సినిమా 10 మందికి ఉపయోగపడాలి, మన సినిమా ద్వారా 10 మంది ఏదో నేర్చుకోవాలి అన్న బాధ్యత గల హీరో కాబట్టి, అంతే బాధ్యత గల డైరెక్టర్ కాబట్టి ఒక మంచి విషయాన్ని, చాలా మంచి సింపుల్ విషయాలు, మనందరికి తెలిసిన విషయాలే కానీ మనము ఇటు విని ఇటు వదిలేస్తాం. ఇవాళ రేపు గుళ్ళల్లోకి వెళ్ళి ప్రవచనాలు ఎవరు వినట్లా. కాబట్టి కొన్ని మంచి విషయాలు సనాతన ధర్మానికి సంబంధించి, హైందవత్వం గురించి, మన దేశం దమ్ము గురించి, మన పౌరులు ఎలాంటి వాళ్ళ గురించి, అండ్ రోజు మనం ఎలా బతుకుతున్నాం, ఏం తింటున్నాం, అన్నీ కూడా చాలా నేర్చుకోదగ్గ అంశాలని ఒక బాలయ్య చేత ఈ సినిమాలో చాలా నీట్గా వివరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే తెర మీద హీరో బాలయ్య, తెర వెనుక ఆబ్వియస్లీ తమన్. ఫస్ట్ పార్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు దంపుడే దంపుడు ఒక రేంజ్లో మొత్తం సౌండ్స్ అన్నీ బద్దలైపోయాయి. మంచి డాల్మీ అట్మోస్ సౌండింగ్ సిస్టమ్ ఉన్న థియేటర్స్కి మీరు వెళ్తే కనుక ఊగిపోతారు 100%. అది 4DXలో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, బట్ 4DXలో ఉందో లేదో తెలియదు. అండ్ ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5/5. బికాస్ ఏమాత్రం కూడా దీంట్లో ఈ చూడకూడదు అనే ఎలిమెంట్ లేదు. ప్రతిదీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నేర్చుకునే అంశాలే ఉన్నాయి. నేర్పడానికి ఒక పాఠం లాంటి సినిమా తీశారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చూపించాలి ఇలాంటి సినిమాలు. మరి రక్తపాతం ఉంది కదా, నువ్వేం అంత రేటింగ్ ఇచ్చావని ఎవరన్నా అడిగితే దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది. క్రూరత్వం వేరు, దైవత్వం వేరు. విలన్లు హీరోలు తలలు నరికితే అది క్రూరత్వం కిందికి వస్తుంది, వైలెన్స్ బాగా ఉందంటాం. దేవుడు నిజంగా ఇప్పుడు నరసింహస్వామి వచ్చి పొట్ట చించిన, అమ్మోరు తల్లి వచ్చి శూలం విధించిన దాన్ని అర్బా ఎంత చక్కగా శత్రు సంహారం చేసింది అని చెప్పి దండం పెడతాం. ఈ సినిమా కూడా అంతే. అఖండ రూపంలో బాలయ్య చేసిన విన్యాసాలన్నీ కూడా దైవత్వంతో చూస్తే అందరికీ చాలా బాగా అర్థమవుతాయి. అండ్ ఎంత బాగా చేశాడో అనిపిస్తుంది, కళ్ళు చెమ్మగిల్లిపోతాయి. నిజంగా ఇంకా శివుడు వచ్చిన తర్వాత సినిమా మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాలో లాస్ట్లో దేవుడు రావడం అనేది మన టాలీవుడ్లో ఒక ట్రెండ్లా మారింది. అదే ఈ సినిమాలో కూడా శివుడు రావడం, కొన్ని మంచి విషయాలు చెప్పడం. అండ్ ఇంకా చెప్పాలి అంటే పార్ట్ 3 కూడా ఉండొచ్చేమో చెప్పలేము. లాస్ట్లో జై అఖండ అని ఒకటి ఇచ్చారు, మళ్ళీ రుద్రతాండవమే అనేది ట్యాగ్లైన్ అనేది ఎక్కడో విన్నాను నేను. బట్ ఇంతవరకు మాత్రం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్కరిని సినిమా కూర్చోబెట్టి అలరించిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఇట్లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, వచ్చినప్పుడే మనం చూసేయాలి. చూడడమే కాదు 10 మందికి చూపించాలి. అది. థ్యాంక్ యూ సో మచ్.